ఐఎంఎం భాషా గారి ఆర్గనైజేషన్ సంస్థ ద్వారా కుక్కలపై ఏవైతే కుక్కలు ఈ 50 డివిజన్లో ప్రజలకి ఇబ్బంది కలిగిస్తున్నాయో ఆ కుక్కలపై ఐఎంఎం భాష మున్సిపల్ ఆఫీసులో ఎన్నో రోజులుగా పోరాడుతున్నారు. అయినా ఆ కుక్కలపైన చర్య మున్సిపల్ ఆఫీసులో అధికారులైతేనేమి, మేయర్ అయితేనేమి ఈ ప్రభుత్వానికి ఏమాత్రం పట్టలేదు. ఎందుకంటే ముస్లిం ఏరియాలు స్లమ్ ఏరియాలుగా మారినాయి. కుక్కల బెడద ఎక్కువ ఉంది. ఇక్కడ ఆడవాళ్ళు తిరగాలన్నా, పిల్లలు తిరగాలన్నా చాలా ఇబ్బందిగా ఉన్నాయి ఈ కుక్కల బెడద వల్ల. తక్షణమే ఈ కుక్కల బెడద నుంచి ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, అలాగే ఐఎంఎం భాషా గారు ఏదైతే డిమాండ్లు పెట్టారో, కుక్కలు కరుస్తున్నాయి, మనుషులు చనిపోతున్నారు, ఆసుపత్రి పాలవుతున్నారని చెప్పి దీనిపైన చర్యలు ప్రభుత్వందే కాబట్టి ప్రభుత్వం తీసుకోవాలా. దీనిపైన చర్యలు తీసుకోకపోతే ఐఎంఎం ఆర్గనైజేషన్ వారు మున్సిపల్ ఆఫీస్ని ముట్టడిస్తారని తెలుపుకుంటున్నారు. అలాగే కుక్కలే కాదు, ఈ ఏరియాలన్నీ స్లమ్ ఏరియాస్గా మారినాయి. ఈ ప్రభుత్వంలో చాలా చిన్న భిన్నంగా డెవలప్మెంటే లేకుండా పోయింది. పందులు బెడదైతేనేమి, ప్రజలైతేనేమి అడవిగా మార్చేసినారు ఈ వైసీపీ పార్టీ వాళ్ళు వచ్చి. అనంతపురం నగరం సుందరంగా మార్చాలని తెలియజేసుకుంటూ, అలాగే ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటున్నాం.